हरिः ओं गुणव्यतिकराकारो निर्विशेषो प्रतिष्ठितः पुरुषस्तदुपादानमात्मानं लीलया सृजतु అని మైత్రేయుడు విదురుడికి పరమాత్మ యొక్క ఆ విశేషాన్ని ఆయన చెప్తూ, ఓ విదురా, సత్వరజస్తమ నువ్వు కాలం అంటే ఏమిటో అని అడిగావు కదా. ఆ కాలానికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే దానికి 3 రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఒకటి, అది సత్వరజస్తమో గుణాలలో పరిణామాన్ని అంటే దానిలో మార్పులను తీసుకొచ్చేటువంటి లక్షణం ఉంది దానికి, నెంబర్ 1. రెండవది, దాంట్లో ఏమైనటువంటి విశేషాలు ఏమీ లేవు, అది ప్రశాంతంగా అన్నిట్లోనూ కూడా ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఉండేటువంటిది. తరువాత అది అప్రతిష్ఠిత, ఆది మొదలు అంతం ఇవేమీ లేనటువంటిది, మధ్యం అనేటువంటిది ఏమీ లేనటువంటిది. అది అటువంటిది. ఆ లక్షణాలన్నీ కూడా భగవంతుడికి ఉంటాయి కాబట్టి కాలం భగవత్స్వరూపమైనటువంటిదయ్యా. అలాంటి భగవత్స్వరూపంగా ఉండేటువంటి ఆ కాలాన్ని ఉపాదానంగా తీసుకొని లీలయా సృజత్ ఆత్మానం, ఆ పరమాత్మయే ఈ జగత్ అంతటినీ కూడా చాలా లీలగా సృష్టిస్తూ ఉన్నాడయ్యా, కాలాన్ని ముడిసరుకుగా తీసుకొని అని. కాబట్టి నిన్న మనం చేసినట్టుగా ముడిసరుకు అంటే ఉపాదాన కారణాన్ని ముడిసరుకు అంటే అది కారణం. కార్యము అంటే అర్థం ఏమిటంటే కనిపించేటువంటిది. ఈ కారణం వల్ల పైకి కనిపించేటువంటిది అంతటిని కూడా కార్యములు అంటారు. కాబట్టి మట్టి కారణం, అలాగే బంగారం కారణం, అలాగే సముద్రం కారణం. సముద్రం కారణం అంటే ఏమిటి? సముద్రం ఉంది, సముద్రంలో అలలు లేస్తాయి, కెరటాలు లేస్తాయి. ఆ కెరటాలన్నీ విశేషాలు. సముద్రం కారణం, ఆ కెరటం యొక్క రూపం కింద అది ఉండడం అనేటువంటిది అది విశేషము. కాబట్టి దీనికి ఈ కాలానికి ఏ విధమైనటువంటి విశేషాలు లేవు, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అటువంటి దానిని ముడిసరుకుగా తీసుకొని ఈయన ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టించాడయ్యా అని చెప్తూ, తరువాత ఈ విశ్వం కనిపిస్తూ ఉండేటువంటి ఈ విశ్వం అంతా ఏమిటి అనేటువంటి విశేషాన్ని ఆయన చెప్తూ, ఈ విశ్వ సృష్టిలో కాలం యొక్క ప్రభావం ఏమిటి అనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి ఆలోచింపజేసేటువంటి ఒక శ్లోకాన్ని ఆయన చెప్పడం ప్రారంభం. విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణుమాయయా ఈశ్వరేణ పరిచ్ఛిన్నం కాలేనావ్యక్తమూర్తినా. ఓ విదురా, విష్ణువు యొక్క మాయ చేత ఈ విశ్వం అంతా కూడా లీనమై ఎక్కడుంది అంటే బ్రహ్మగారి రూపంలోనే ఉంది. తరువాత ఆయన స్వయంగా ఈ నిర్విశేషమైనటువంటి కాలం ద్వారా దానిని ఛేదించి చిన్నం చేసి అనేక రకాలైనటువంటి సృష్టిల కింద చేశాడు అని దాని అర్థం. విశ్వం, ఈ విశ్వం ఉందే, ఇది ఎక్కడుంది అంటే విష్ణు మాయయా, ఆ భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క మాయ చేత విశ్వం అంతా కూడా సంస్థితం, లీనమైపోయింది. ఎక్కడ లీనమైపోయింది అంటే బ్రహ్మ తన్మాత్రం, బ్రహ్మ అనేటువంటి తన్మాత్రలో ఈ కనిపించేటువంటి లోకాలు, ఈ జీవులు, ఈ మొత్తం అనంతమైనటువంటి సృష్టి అంతా కూడా బ్రహ్మగారి యొక్క శరీరంలో సంస్థితం, లీనమైపోయి ఉన్నది. అంటే చూడండి, బ్రహ్మ అనేటువంటి కాన్సెప్ట్ ఎలా మారుతుందో మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే పద్మంలో పుట్టినటువంటి బ్రహ్మలోనే ఈ పరమాత్మ ఆత్మచైతన్య ప్రకాశ రూపంగా ఆయన బ్రహ్మగారిలోకి వచ్చేసిన మూలంగా ఇప్పుడు పరమాత్మ బ్రహ్మగారి రూపంలోకి ప్రవేశించేసిన తర్వాత, అంటే ఆ ఆత్మచైతన్య ప్రకాశం ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ బ్రహ్మగారి
లో బ్రహ్మ యొక్క శరీరంలోకి ప్రవేశించేటప్పటికీ ఆ బ్రహ్మలోనే విష్ణుమాయ, ఆ పరమాత్మ యొక్క మాయ చేత సంస్థితం విశ్వం, ఆ విశ్వం అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉండేటువంటి ఈ విశ్వగోళాలన్నీ కూడా, ఈ విశ్వ వలయాలన్నీ కూడా బ్రహ్మగారి శరీరంలోనే లీనమైపోయి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడున్న ఈ లోకాలు అంటే బ్రహ్మ తన్మాత్రం, ఆ బ్రహ్మ తన్మాత్రంలోనే ఇవన్నీ ఉండిపోయాయి. అది ఇలా ఉండిపోయే బాగానే ఉంది. మరి అవన్నీ కూడా ఇలా బయటకు వచ్చి సృష్టి కింద, ఈ పదార్థాల కింద, లోకాల కింద, జీవుల కింద కనిపించాలిగా. మరి కనిపించాలి అంటే దాన్ని బయటికి లాగేటువంటిది ఏమిటంటే ఈశ్వరేణ, ఆ ఈశ్వరీయ శక్తి చేత అవ్యక్తమూర్తినా కాలేన, అవ్యక్తంగా అంటే కాలం కనిపించదుగా మనకి, అలా చూస్తుంటే కాలం వెళ్ళిపోతుంది, కనిపించదు కాలం. పదార్థాలు కనిపిస్తాయి, వస్తువులు కనిపిస్తాయి, గ్రహ నక్షత్రాలు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తుంటారు, ఇవన్నీ కనిపిస్తుంటారు, కాలం మాత్రం కనిపించదు. అందువల్ల అవ్యక్తమూర్తినా కాలేన, ఆ అవ్యక్తంగా ఉండేటువంటి కాలం ఏం చేసింది అంటే ఆ బ్రహ్మగారి శరీరంలో ఈ లోకాలన్నీ ఉండిపోయాయిగా. ఇలాగ బ్రహ్మగారి యొక్క శరీరంలో, బ్రహ్మతన్మాత్రం యొక్క శరీరంలో ఈ లోకాలన్నీ భగవంతుడైనటువంటి విష్ణుమాయి చేత అన్నీ బ్రహ్మగారి శరీరంలో ఉన్నప్పుడు అవ్యక్తమైనటువంటి కాలం ఒక్కసారి వచ్చి దాన్ని పరిచ్ఛిన్నం అంటే భిన్నం చేసేసింది. భిన్నం చేసేటప్పటికి ఎప్పుడైతే అది భిన్నమైపోయిందో అంటే ముక్కల కింద కట్ చేసేసిందో అప్పుడు ఈ విశ్వం అంతా కూడా బయటకు వచ్చింది. ఇది ఈ శ్లోకంలో ఉండేటువంటి భావన. సరే, ఇక్కడ మనం కొన్ని పదాలని ఆయన వాడాడు. ఏమిటంటే బ్రహ్మ తన్మాత్రము, ఈశ్వరుడు, తరువాత అవ్యక్తమూర్తి అయినటువంటి కాలము అనేటువంటి 3 పదాలు వాడాడు. విశ్వం ఈ ప్రపంచం, ఈ సృష్టి అంతా బ్రహ్మ తన్మాత్రం, బ్రహ్మరూపం, తన్మాత్ర రూపంలో ఉండేటువంటి బ్రహ్మగారిలో విష్ణుమాయా సంస్థితం. విష్ణు ఆ పరమాత్మ యొక్క మాయ వల్ల అంటే మాయాశక్తి వల్ల సమస్త జీవులందరినీ కూడా కంప్రెస్ చేసేసి వీళ్ళందరినీ కూడా బ్రహ్మ తన్మాత్రలో అంటే ఆ పరమేష్ఠ అయినటువంటి బ్రహ్మలో నిక్షిప్తం చేసేసాడు. విష్ణుమాయ, ఆ విష్ణువు యొక్క మాయ వల్ల ఆ సృష్టి అంతటినీ కూడా బ్రహ్మగారి శరీరంలో నిక్షిప్తం చేసేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఆ బ్రహ్మకి, నువ్వు ఈ లోకాలను సృష్టించు అన్నాడుగా. మరి అలాంటప్పుడు మళ్ళీ ఏం చేశాడు అంటే కాలాన్ని తీసుకొచ్చాడు. ఈ కాలం నువ్వు వెళ్ళు, ఆ బ్రహ్మ శరీరంలో ఈ జీవులందరినీ పెట్టేసి నొక్కేశాను, బ్రహ్మ తన్మాత్ర అయిపోయాడు. ఇప్పుడు దాన్ని పరిచ్ఛిన్నం, దాన్ని ముక్కలు చేయి, దాన్ని భేదించు, దాన్ని మళ్ళీ కట్ చేసేటప్పటికీ అప్పుడు ఈ సృష్టి అంతా కూడా మళ్ళీ బయటకు వస్తుంది. అలాగా కాలాన్ని లోపలికి వెళ్ళి అందులో ఉండేటువంటి సంస్థితమైనటువంటి లోకాలు జీవులన్నింటినీ కూడా బయటికి తీసుకురావాలి అని చెప్పి కంట్రోల్ చేసేటువంటి పరమాత్మ యొక్క మరొక శక్తిని ఈశ్వరుడు అంటారు. కాబట్టి ఈశ్వరేణ పరిచ్ఛిన్నం కాలేన అవ్యక్తమూర్తిన అన్నాడు. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. పరమాత్మ ఉన్నాడు, పరమాత్మలో మాయ ఉన్నది, మాయాశక్తి, ఒక శక్తి ఉంది. ఆ మాయాశక్తిలో 3 శక్తులు ఉన్నాయి. అవి త్రిగుణాలు అంటే సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ సత్వరజస్తమో గుణాలనే మామూలుగా మనం ప్రకృతి అంటాం. ఇది అయిన తర్వాత ఆ మాయాశక్తి, పరమాత్మలో మాయాశక్తి, తరువాత గుణవ్యతికరాకారో నిర్విశేషో ప్రతిష్ఠితమైనటువంటి ఉపాదాన కారణంగా ఉండేటువంటి కాలం కూడా ఉంది. అంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయ, మళ్ళీ దాంట్లో కాలము, మళ్ళీ దాంట్లో ఈశ్వరుడు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈశ్వరుడు అంటే ఏమిటి? ఈ మాయని, ఈ కాలాన్ని ఎవరైతే కంట్రోల్ చేస్తూ ఉంటారో, ఈ కాలం నువ్వు ఇలా ప్రవర్తించు అని చెప్పి కాలానికి ఆర్డర్స్ ఇచ్చేటువంటిది కూడా పరమాత్మలో ఉండేటువంటి ఈశ్వరీయ శక్తి. ఈశ్వరుడు అంటే అది అర్థం అన్నమాట. అంటే పరమాత్మలోనే ఉండేటువంటి కంట్రోలింగ్ మెకానిజం కాలం అనేటువంటి శక్తిని
తరువాత ఈ మాయాశక్తిలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాన్ని కూడా ఆ ఈశ్వరీయ శక్తి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మలో ఈ మూడు ఉన్నాయి. ఇప్పుడు ఈయన పరమాత్మ బ్రహ్మని ఆ పద్మంలో సృష్టించాడు కదా, ఇప్పుడు బ్రహ్మ తన్మాత్రం అన్నారు. తన్మాత్రం అనేటువంటి పదం మనకు వస్తుంది. పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచకోశాలు అంటూ ఉంటాం కదా. తన్మాత్ర అనేటువంటి దానికి అర్థం ఏమిటి? తన్మాత్ర అంటే ఏమిటంటే మాతీతి మాత్ర, మానే అణగి ఉండినటువంటి దానిని మాత్ర అంటారు. అన్నీ దాంట్లో అణిగి ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మ తన్మాత్ర అంటే అన్నీ అణిగి ఉండేటువంటి ప్రాంతం ఏమిటి అంటే బ్రహ్మగారు అన్నమాట. ఏమిటి బ్రహ్మగారులో అణిగి ఉన్నాయి? విశ్వం. ఈ విశ్వం అంతా, ఆ విశ్వం అంతటిని దగ్గరికి చేర్చేసి పూర్వకల్పంలో విస్తారంగా వ్యాపించిపోయినటువంటి ఆ విశ్వాలు, ఆ లోకాలన్నింటినీ దగ్గరగా నొక్కేసేసి మాయాశక్తి అది బ్రహ్మలో అణిచిపెట్టారు. బ్రహ్మలో అందువల్ల ఎక్కడైతే అణిగి ఉంటాయో మాతీతి మాత్ర మానే దాంట్లో పెట్టేసి ఉంటాడు. తరువాత అలా ఉండేటువంటి ఆ బ్రహ్మ శరీరం తన్మాత్ర అయింది. కాబట్టి అటువంటి ఈ బ్రహ్మగారిలో ఇవన్నీ అణిగిపోయి ఉన్నాయిగా ఈ లోకాలన్నీ కూడా. ఇప్పుడు ఏం చేశారంటే ఈశ్వరేణ పరమాత్మలో ఉండేటువంటి ఈశ్వరుడు అనే శక్తి వచ్చి ఏం చేసింది? ఆయనలోనే ఉండేటువంటి కాలాన్ని నిద్రలేపి కాలం నువ్వు లేచి బ్రహ్మలో ఈ లోకాలన్నింటినీ అణిచిపెట్టేసి ఉందిగా విష్ణువు యొక్క మాయ. ఆ మాయ వల్ల ఇవన్నీ ఉన్నాయిగా. ఇదంతా బ్రహ్మ శరీరంలో మాటలు జరుగుతున్నాయి. నువ్వు వెళ్ళి కాలాన్ని అవ్యక్తమూర్తిన పరిచ్ఛిన్నం దాన్ని భేదించు, దాన్ని అటాక్ చేయి, దాన్ని కొట్టేటప్పటికీ అప్పుడు ఈ కాలం యొక్క ప్రభావం వల్ల ఈ లోకాలన్నీ కూడా రావడం ప్రారంభిస్తాయి. అంటే ఆ లోకాలలోకి కాలం వెళుతుంది. ఆ కాలం ఆయా లోకాల్లో ఉండేటువంటి జీవుల్లోకి వెళుతుంది. ఆయా జీవులు ఆ కాలానికి అనుగుణంగా వాళ్ళు ఆయా రకాలైనటువంటి గుణాలతో మారుతూ ఉంటారు. ఆ గుణాలు గుణ వ్యతికరాకారోగా ఆ విధంగా పరిణామం చెందుతూ ఉంటుంది. అంటే పరిణామం చెందించేటువంటి లక్షణం కాలానికి ఉంది. కాబట్టి ఆ పరిణామం చెందటమే పరిచ్ఛిన్నం, అంటే మార్పులు తీసుకొచ్చేటువంటి కాలాన్ని ఆయన ఆ విధంగా చేశాడు. తరువాత మామూలుగా ఈ తన్మాత్రలు అనేటువంటి దాంట్లో అంటే ఏమిటి? తన్మాత్ర అంటే దాంట్లో అంతా అణిగి ఉంటుంది. ఉదాహరణకి మామూలు అంటే ఈ ఎగ్జాంపుల్ సరిపోదు కానీ ఊహించుకుందాం. ఒక విత్తనం ఉందనుకోండి, విత్తనం తన్మాత్ర అనుకుంటే దాంట్లో అణిగి ఉంది. ఏమిటి దాంట్లో అణిగి ఉంది? దాంట్లో ఒక చెట్టు అణిగి ఉంది. చెట్టు యొక్క రూపం దాంట్లో అణిగి ఉంది. చెట్టుకి ఉండేటువంటి మొత్తం ఆ చెట్టులో ఎన్ని కొమ్మలు ఉంటాయి, ఎన్ని ఆకులు ఉంటాయి, ఎన్ని పువ్వులు ఉంటాయి, ఆ చెట్టు ఎంతకాలం బతికుంటుంది, ఆ చెట్టు వేళ్ళు కిందకి ఎంత వ్యాపిస్తాయి, ఎంత నీరు అది తీసుకుంటుంది, ఎంత వాయువుని అది పీలుస్తుంది, వదులుతూ ఉంటుంది, ఆ చెట్టును ఆశ్రయించుకొని ఎన్ని లక్షలైనటువంటి పక్షులు కానీ ఇంకోటి కానీ దాన్ని ఆశ్రయించుకుంటూ ఉంటాయి. అది ఎక్కడ ఉంటుంది? ఆ చెట్టు యొక్క పుట్టుక ఎక్కడ జరుగుతుంది? భూమి మీద, ఈ లోకాల్లో అని దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఆ మాత్ర అంటే ఆ బీజంలో ఉంటాయి. అలా అణిగి ఉంటాయి అన్నమాట. అటువంటి అణిగి ఉండేటువంటి ఒకానొక కంప్రెస్డ్ సూక్ష్మంగా ఉండేటువంటి దాన్ని మాత్ర అంటారు. ఇప్పుడు మామూలుగా మనం మాత్ర వేసుకుంటున్నాం కదా, ఏదో తలనొప్పి వచ్చిందో లేదా కడుపు నొప్పి వచ్చిందో మాత్ర వేసుకుంటాం. అంటే మాత్ర ఏమిటి? ఆ మాత్రలో ఆ కడుపు నొప్పిని తీర్చేటువంటి గుణాలన్నీ కూడా మాత్రలో అణిగి ఉంటాయి. దాన్ని నీళ్లతో మనం తీసుకున్నప్పుడు నీళ్లల్లో ఆ మాత్ర కరుగుతుంది. అంటే ఆ నీళ్లు కాలం అనుకుందాం. ఆ కాలం ఏం చేస్తుంది? మాత్రని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసేటప్పటికి అప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉండేటువంటి కెమికల్ కాంపోజిషన్ అంతా ఆ కెమికల్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి. అవి విస్తరించి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి అటాక్ చేసి ఆ కడుపు నొప్పి అనేటువంటి దాన్ని తగ్గిస్తాయి కదా. అంటే ఆ విధంగా మాత్రని నీళ్లతో మింగినప్పుడు నీళ్లు ఆ మాత్రని కొట్టినట్టుగా
బ్రహ్మగారిలో విష్ణుమాయ చేత అణిగి ఉన్నటువంటి సమస్త లోకాలన్నిటినీ కూడా కాలం అనేటువంటిది వెళ్ళి కొట్టేటప్పటికి అప్పుడు ఈ సృష్టి అంతా బయటికి వచ్చింది. అది దాని అర్థం. విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం అంటే అణిగి ఉండేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటి ఒకానొక ప్రాసెస్ పేరు తన్మాత్ర అంటారు. సరే, ఇది అయిన తర్వాత మరి ఇప్పుడు ఆ కాలం వెళ్ళి దాన్ని కొట్టినప్పుడు ఈ సృష్టి అంతా వచ్చిందిగా. ఈ కాలాన్ని మీద కంట్రోల్ కూడా ఈశ్వరుడికి ఉంటుంది. కాబట్టి విష్ణుమాయ, ఈశ్వరుడు, తరువాత కాలం, ఇవి పరమాత్మలో గ్రాస్గా ఉండేటువంటివి. ఇది అయిన తర్వాత యథాధీనం తథాగ్రే చ పశ్చాదప్యేతదీదృశం సర్గో నవవిధస్తస్య ప్రాకృతో వైకృతస్తయః అన్నాడు. అంటే ఓ విదురా, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు ఈ కాలం వెళ్ళి బ్రహ్మ అనేటువంటి బ్రహ్మగారిలో అన్నీ అణిగిపోయి ఉన్నాయిగా. ఈ కాలం వెళ్ళి ఆ బ్రహ్మగారిని పరిచ్ఛిన్నం చేసిందో అప్పుడు సృష్టి బయటకు వచ్చింది. ఆ సృష్టి ఎలాంటిది అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి సృష్టి ఉంది కదా, ఈ గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, ఈ జీవులు, ఈ భూమి, ఈ పర్వతాలు, ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఈ చూసేటువంటిది కొత్తగా వచ్చిందా అంటే కాదు. ఇది ఆల్రెడీ ఎప్పుడో ముందు ఉందది, ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తోంది. ఫ్యూచర్లో కూడా ఇది ఇలాగే ఉంటుంది. కాబట్టి ఈ సృష్టి ఒకే విధంగా పూర్వం ఉంది, ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఫ్యూచర్లో కూడా ఉండబోతోంది. కాబట్టి ఇలాగ ఉండేటువంటి సృష్టి పూర్వం ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంటూ ఫ్యూచర్లో కూడా అలాగే ఉండేటువంటిది ఈ సృష్టి. ఈ సృష్టిని రెండు భాగాలు చేశారయ్యా. ఈ సృష్టి అంతా కూడా దీనికి ప్రాకృతం, వైకృతం అని చెప్పి రెండు భాగాల కింద ఈ సృష్టిని అంటే ప్రొజెక్ట్ చేయబడుతుంది ఈ సృష్టి అని చెప్పి ఆయన చెప్పాడు. యథాదీనాం ఇదానీం, ఇప్పుడు ఈ సృష్టి ఉంది చూసావా విదురా, ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి సృష్టి ఉంది కదా, మైత్రేయుడు ఈ సృష్టిని అంతటిని చూపిస్తుంటున్నాడు. ఇప్పుడు ఏతత్, ఈ కనిపిస్తూ ఉండేటువంటి జగత్తు ఉందే, యథా, ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూస్తుంటే విదురా ఈ సృష్టి చూస్తాం కదా ఎలా ఉందో, ఇది తథా అదే విధంగా అగ్రేచ, పూర్వం కూడా అలాగే ఉంది. పూర్వం అలాగే ఉంది కాబట్టి అది ఇప్పుడు ఇలా ప్రొజెక్ట్ అయ్యి ఇలాగే ఉంది. తరువాత పశ్చాతపి, ఈ సృష్టి మళ్ళీ విలీనం అయిపోయిన తరువాత మళ్ళీ ఫ్యూచర్లో పశ్చాతపి తరువాత రాబోయేటప్పుడు కూడా ఈ దృశ్యం ఇలాగే ఉంటుంది. యథాదీనాం ఇదానీం, ఇప్పుడు ఎలా ఉందో, తథా అగ్రే, పూర్వం కూడా అలాగే, పశ్చాత్, ఇక రాబోయేటువంటి కాలంలో కూడా తదీదృశం, ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి ఇలాగ ఎప్పుడూ ఒకలాగే ఉండేటువంటి ఈ సృష్టి సర్గః, ఈ సృష్టి ఉంది చూసావా, ఇది ప్రాకృతః వైకృతః అని, ఇది ఈ సృష్టి ప్రాకృతం వైకృతం అని చెప్పి రెండు భాగాలుగా నవవిధస్తస్య, 9 విధాలుగా ఈ సృష్టి ప్రొజెక్ట్ అవుతోంది. ప్రాకృతం వైకృతం అని చెప్పారు. అంటే ప్రొజెక్ట్ అవ్వడం అన్నమాట. అది అలా బయటకు వస్తుంది. ఉదాహరణకి, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ దీనికి సరిపోదు కానీ అనుకోండి. ఉదాహరణకి ఇంట్లో వంట చేసిన తర్వాత ఘన పదార్థాలు ఏదో కూర, పచ్చడి, ఏదో ఆవకాయి, తర్వాత ఇంకేదో అప్పడం ఇవన్నీ కూడా ఘన పదార్థాలుగా ఉండేటువంటివన్నీ టేబుల్ మీద ప్రొజెక్ట్ చేసాం. అదే తర్వాత చారు, పులుసు, ఏదో ఇంకొకటి ద్రవ పదార్థాలన్నీ ఒక చోట ప్రొజెక్ట్ చేసాం. ఈ ఘన పదార్థాలతో ఉండేటువంటి దాన్ని ప్రాకృతం, ఈ ద్రవ పదార్థాలతో ఉండేటువంటి దాన్ని వైకృతం అని మనం రెండు విభాగాలు చేసినట్లుగా ఈ కనిపిస్తూ ఉండేటువంటి సృష్టి అంతా కూడా ప్రాకృతం వైకృతం అని రెండు భాగాల కింద ఉంది.
ఈ రెండు భాగాలలోనూ ఉండేటువంటి ఈ సృష్టి అంతా కూడా నవవిధ 9 విధాలుగా ఉంది. ఈ సృష్టి అంతా కూడా సర్గ నవవిధ అస్య ఉంది, ఇలా ఉంది. ఆ 9 విధాలైనటువంటి సృష్టిని కూడా 2 భాగాల కింద సెపరేట్ చేశారు. 2 పార్ట్స్ కింద వాళ్ళు చూపిస్తూ ఉంటారయ్యా అని చెప్పిన తరువాత ఆయన ఏమిటి ఆ సృష్టికి సంబంధించినటువంటిది, ఆ 9 భాగాలకి సంబంధించి చెప్పాలి కదా. అదేమిటంటే కాల ద్రవ్య గుణైరస్య త్రివిధ ప్రతిసంక్రమ ఆద్యస్తు మహత్సర్గో గుణవైషమ్యమాత్మనః. ఈ సృష్టి ఉందిగా, ఈ సృష్టి జరగాలిగా. ఈ సృష్టి జరగాలి అంటే దీని కాలం ఎంటర్ అవ్వాలిగా. కాలం లేకపోతే సృష్టి అనేటువంటిది లేదుగా. అందుకని కాలం శక్తి లోపలికి ప్రవేశించింది. కాలం ఉండాలి. సరే, కాలం ఒక్కటి ఉంటే సరిపోతుందా? మాస్ ఉండాలి కదా, పదార్థం ఉండాలిగా. అన్ని పదార్థాలతో చేయబడిన నక్షత్రాల దగ్గర నుంచి చెట్లు, చేమలు, పుట్టలు, మనుషులు, జంతువులు అన్నీ కూడా పదార్థమయంగా. కాబట్టి పదార్థం ఉండాలిగా. తరువాత ఈ పదార్థాలకి గుణాలు ఉండాలిగా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాపర్టీ, ఒక్కొక్క ధర్మం ఉండాలిగా. నక్షత్రానికి ఒక ధర్మం ఉండాలి, గ్రహానికి ఒక నక్షత్రం దాని ఉండాలి, ఆకాశానికి ఒక ధర్మం ఉండాలి, చెట్టు ఆకుకి ఒక ధర్మం ఉండాలి, పువ్వుకి ఒక ధర్మం ఉండాలి. అలాగే రకరకాలైనటువంటి పదార్థాలకి రకరకాలైనటువంటి గుణాలు ఉంటాయిగా. కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి ఈ సృష్టి ఉంది చూసావా, ఇది క్రమంగా వీటికి ఇలాగ అంటే ఏమిటి, కాలము, ద్రవ్యము, మళ్ళీ వాటిల్లో ఉండేటువంటి ద్రవ్యం ఉన్నంత మాత్రంలో సరిపోదు, దానికి కొన్ని గుణాలు ఉంటాయి. అంటే గుణాలు, ఆ పదార్థము, కాలము, ఇవి మూడు కూడా ఎప్పుడు కూడా ప్రళయం అవి అంతా నశించిపోతూ ఉండేటువంటివి. ప్రళయంలో అవన్నీ నశించిపోతూ ఉంటాయి. అలాగే నశించేటువంటివి నిత్య నైమిత్తిక ప్రాకృత ప్రళయములు అంటారు. అది పుట్టిన తర్వాత పోవాలిగా. ఏది పుట్టినా సరే కాలం అయినా పోవాలి, ద్రవ్యమైనా పోవాలి, గుణాలైనా పోవాలిగా. కాబట్టి ఈ మూడు పోవడానికి, అవి ఎండ్ అయిపోవడానికి మనం దాన్ని ప్రళయము అంటారు. అవి నిత్య నైమిత్తిక ప్రాకృత ప్రళయం అని 3 విధాలుగా ఉంటాయ్యా. కాబట్టి బ్రహ్మాత్మ నుండి, అంటే బ్రహ్మగారిలో ప్రవేశించినటువంటి ఆత్మ యొక్క మాయాశక్తి చేత సత్వరజస్తమో గుణాలు బయటికి వచ్చి ఈ మొట్టమొదట జ్ఞాన క్రియాశక్తులుగా ఈ సృష్టి వచ్చింది. దాన్నే మహత్తత్వం అంటారు. ఆ మహత్తత్వం అనేటువంటిదే 9 సృష్టిల్లో మొట్టమొదటిది సృష్టి అన్నారు. రేపటి కార్యక్రమంలో ఈ మహత్తత్వం గురించి కొద్దిగా చెప్పుకుని తర్వాత సృష్టిలకి వెళ్దాం.